హాయ్ గైస్, ఈ వీడియోలో మనం వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ సమ్ టూల్స్ ఏదైతే మనం యూస్ చేస్తామో సో వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మనం ఈ వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఫస్ట్ మనం కోడ్ ఎడిటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం మనం విజువల్ స్టూడియో కోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. మనకి ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనం నోట్ ప్యాడ్లో చేయొచ్చు, సబ్లైమ్ టెక్స్ట్లో చేయొచ్చు, అండ్ బెస్ట్ ఏదైతే ఉందో అది విజువల్ స్టూడియో కోడ్. సో ఈ విజువల్ స్టూడియో కోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూసి డౌన్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇన్సైడ్ విఎస్ కోడ్ మనకి వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఎక్స్టెన్షన్స్ ఫస్ట్ మనం చూద్దాం. సో ఇన్ ఆర్డర్ టు లుక్ అవుట్ ది ఎక్స్టెన్షన్స్ మనం ఇక్కడ ఈ సింబల్ కనబడుతుంది కదా, సో Ctrl+Shift+X క్లిక్ చేస్తే మనకి ఇలా సైడ్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అందులో మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోబోయే ఎక్స్టెన్షన్ వచ్చేసి లైవ్ సర్వర్ అనమాట. సో ఈ లైవ్ సర్వర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఇప్పుడు మనం రాసిన కోడ్ని మనం బ్రౌజర్లో ఎలా ఉంటుందో చెక్ చేయాలి కదా. సో దానికోసం మనం లైవ్ సర్వర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాము. సో ఈ లైవ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోలో మటుకు నేను ఓన్లీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం చెప్తున్నాను. సో ఇన్స్టాల్ క్లిక్ చేయగానే మనకి కొంచెం సేపట్లో సో ఈ లైవ్ సర్వర్ అనే ప్లగ్ఇన్ ఎక్స్టెన్షన్ మనకి ఇన్స్టాల్ అవుతుంది. అండ్ అదర్ దాన్ లైవ్ సర్వర్ మనకి ఇంకా 2 ఉన్నాయి. సో అందులో సెకండ్ వన్ వచ్చేసి పోలా కోడ్ అనమాట. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి, సో మనం రాసిన కోడ్ని మనం ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే, లైక్ మనం ప్రింట్ స్క్రీన్ యూస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. బట్ ఇంకా బెటర్ వేలో మన కోడ్ని లైక్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం చేసుకోవాలంటే సో ఈ ప్లగ్ఇన్ అనే ఈ ఎక్స్టెన్షన్ మనం యూజ్ చేసుకోవాలి. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో మనం చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్లో చాలామంది కోడ్ రిలేటెడ్ పోస్ట్ అయితే పెడతారు. సో వాళ్ళందరూ ఇది యూజ్ చేసుకుని స్క్రీన్ షాట్స్ అనేది తీస్తారన్నమాట. సో ఇది ఎలా చేయాలో కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీ కోడ్ని ఇలా సెలెక్ట్ చేసుకొని అండ్ ఇలా క్లిక్ చేస్తే మీ కోడ్ అనేది స్క్రీన్ షాట్ వస్తుంది అనమాట. మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ఎక్స్టెన్షన్ అది వచ్చేసి ప్రెటియర్. సో ఈ ప్రెటియర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కోడ్ ఫార్మాటర్ అనమాట. సో మన కోడ్ నీట్గా ఫార్మాట్ చేసుకోవడం కోసం సో ఈ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లగ్ఇన్. సో మనం ఇందులో ఏం డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన రాయల్స్ ఫ్లట్టర్ కూడా మనం విఎస్ కోడ్ యూజ్ చేస్తాము అండ్ రియాక్ట్ నేటివ్ కూడా. సో వాటికి కూడా మనకి ప్రెటియర్ అనే కోడ్ ఫార్మాటర్ ఎక్స్టెన్షన్ మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఇన్సైడ్ విఎస్ కోడ్ అనమాట. మనకి ఇంకా చాలా అదర్ వెబ్సైట్స్ కానీ ఎక్స్టెన్షన్స్ కానీ యూజ్ చేస్తాము. అందులో వన్ ఆఫ్ ద థింగ్ లైక్ మనం ఐకాన్స్ యూజ్ చేస్తాం కదా వెబ్సైట్లో. మనం డిఫరెంట్ ప్లేసెస్లో మన ఐకాన్స్ అనేది ప్లేస్ చేస్తాం. సో వాటి కోసం మనకి బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి flaticons.com అనమాట. సో ఇందులో మీకు మ్యాక్సిమం ఐకాన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఫ్రీగా, అండ్ మీరు వాటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వెబ్సైట్లో కొన్ని ప్లేసెస్లో మనం పిక్చర్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ మనం కోడ్ రిలేటెడ్ ఏదైనా చూపించాలనుకుంటున్నాం అనుకోండి. సో ఇలాంటి ఇమేజెస్ మనకైతే యూజ్ అవుతాయి. కానీ మనం ఇలాంటి ఇమేజెస్ మనం తీయాలంటే మన దగ్గర అంత మంచి కెమెరాస్ ఉండవు. బట్ ఇలాంటి ఫొటోస్ మనం యూజ్ చేసుకోవాలంటే సో మనకి 2 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. స్టాక్ ఇమేజెస్ అంటాం వీటిని. సో వీటిని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, మనకి కాపీరైట్స్ కూడా రావు. సో అందులో నాకు తెలిసిన బెస్ట్ అండ్ మోస్ట్ యూజ్ చేసేవి పిక్సెల్స్ అనమాట. సో ఈ పిక్సెల్స్లో మీకు కావాల్సిన ఏదైతే మీకు రిలేటెడ్ మీకు కావాలనుకుంటున్నారో సో ఆ రిలేటెడ్ మీరు సెర్చ్ చేయొచ్చు. సో నేను ఇండియన్ అని సెర్చ్ చేశాను. సో అప్పుడు మనం ఇండియన్ రిలేటెడ్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి రిలేటెడ్ ఇమేజెస్ వస్తాయి. సో మీరు అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాంటి వెబ్సైటే unsplash.com. సో ఇందులో కూడా మీకు స్టాక్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్లో. అండ్ కొన్ని వాటికి మనం క్రెడిట్స్ అయితే ఇవ్వాలి ఆథర్కి. సో అది మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక 2 థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం మేజర్గా మనకి యూజ్ అయ్యేది సో ఫాంట్స్ ఉంటాయి కదా. సో మనం ఒక ర్యాండమ్ వెబ్సైట్లో ఫాంట్స్ అయితే చూస్తాం. సో ఫాంట్స్ చూసి లైక్ ఇటువంటి ఫాంట్స్ మన వెబ్సైట్లో కూడా యూజ్ చేయాలనుకుంటాం.
సో బట్ ఆ ఫాంట్ నేమ్ మీకు తెలియదు. సో అలాంటప్పుడు మనం యూస్ చేసే ఎక్స్టెన్షన్ వచ్చేసి వాట్ ఫాంట్ అనమాట. సో ఈ వాట్ ఫాంట్ యూస్ చేసి మనం వెబ్సైట్లో ఉన్న ఫాంట్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో వాట్ ఫాంట్ అని మీరు క్రోమ్ వెబ్ స్టోర్లో సెర్చ్ చేస్తే సో ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని వస్తుంది. నేను ఆల్రెడీ యాడ్ చేసాను కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. సో ఇది వచ్చి మన వెబ్సైట్. సో ఇక్కడ వాట్ ఫాంట్ అని ఉంది. సో ఇప్పుడు ఈ ఫాంట్ వచ్చేసి రోబోటో కాబట్టి నేను ఇక్కడ హోవర్ చేస్తుంటే సో మీకు అది ఏ ఫాంట్ మీకు చూపిస్తుంది, రోబోటో అనమాట ఫాంట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫాంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలని. సో వన్స్ మీరు ఐడెంటిఫై చేసాక ఎగ్జిట్ విత్ వాట్ ఫాంట్ అని క్లిక్ చేయొచ్చు అండ్ మనకి నార్మల్ వెబ్సైట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కలర్స్ ఐడెంటిఫై చేయాలంటే సో ఈ కలర్స్ ఇలా అనమాట. సో యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేయండి. సో వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ టు క్రోమ్ క్లిక్ చేస్తే మనం ఇది కూడా యాడ్ అవుతుంది. సో ఇది ఎందుకంటే సో ఫర్ సపోజ్ ఈ కలర్ మీకు నచ్చింది. సో బట్ ఈ కలర్ కోడ్ అనేది మీకు తెలియకపోతే సో సింపుల్గా ఎక్స్టెన్షన్స్లో కలర్ జిల్లా ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆ కలర్ కోడ్ అనేది కాపీ అయిపోయింది. సో ఈ విధంగా మనం కలర్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో బేసికలీ ఇవి ఎక్స్టెన్షన్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ ప్లగ్గిన్స్ అనమాట. సో మోస్ట్లీ మనం ఇవి యూజ్ చేస్తాము. ఇంకా చాలా టూల్స్ అయితే ఉన్నాయి, ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.